సో మీ ఐటీఎం యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్, ఇంటర్న్షిప్ ఆఫర్స్ అండ్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? డెఫినెట్గా అండి. ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ అనేది చాలా అవసరం. మనం ఇండియాలో తీసుకుంటే కనుక ఐబిఎం అవ్వచ్చు, ఎన్విడియా అవ్వచ్చు, ఇంకా కొన్ని కంపెనీస్తో కొలాబరేట్ అయిన ఇన్స్టిట్యూషన్స్ మనకు ఆల్మోస్ట్ ఒక 25 to 30 యూనివర్సిటీస్ అనేది కొలాబరేషన్ తోటి ఈ బీటెక్ ప్రోగ్రామ్స్ అనేది రన్ చేస్తున్నారు. సో ఐటీఎం యూనివర్సిటీ కూడా అంటే అడ్వాన్స్డ్ కరికులం అనేది డెఫినెట్గా బిల్డ్ చేయడానికి, సో అడ్వాన్స్డ్ కరికులం అనేది స్టూడెంట్స్కు డెఫినెట్గా అందించడానికి ఐబిఎం అండ్ ఏడబ్ల్యూఎస్ తోటి, అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ తోటి ఐటీఎం యూనివర్సిటీ కొలాబరేట్ అయింది. ఇది కాకుండా మల్టిపుల్ టైఅప్స్ అనేది ఉన్నాయి ప్లేస్మెంట్స్ పరంగా. మనం డెలాయిట్ తీసుకున్నా, కాగ్నిజెంట్ తీసుకున్నా, యాక్సెంచర్, ఐబిఎం, విప్రో, ఇలా మల్టిపుల్ కంపెనీస్ తోటి టైఅప్స్ కూడా ప్లేస్మెంట్స్ పరంగా ఉన్నాయి. సో డెడికేటెడ్ కొలాబరేషన్ వల్ల ఏంటంటే స్టూడెంట్స్కు ఒక అడ్వాన్స్డ్ కరికులం అనేది అందించగలుగుతున్నాము. అండ్ దాంతోపాటు వచ్చేసరికి ఇంటర్న్షిప్ కూడా, సో ఏదైతే కొలాబరేషన్ మన కంపెనీస్తో ఉందో ఆ కంపెనీస్లోనే స్టూడెంట్ ఇంటర్న్షిప్ చేయడానికి కూడా అవకాశం అనేది దొరుకుతుంది. అండ్ ఎండ్ ఆఫ్ ది డే 4 years కోర్స్ కంప్లీషన్ తర్వాత కూడా ఈ ప్రోగ్రామ్ అనేది ఐబిఎం ఏడబ్ల్యూఎస్ కొలాబరేషన్ తోటి రన్ అవుతుంది. కాబట్టి ఆ కంపెనీస్లో స్టూడెంట్స్ అట్లీస్ట్ ఒక 25-30% స్టూడెంట్స్ అనేది ఈజీగా మంచి ప్యాకేజ్తో సెటిల్ అవ్వడానికి కూడా అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంటర్న్షిప్స్కి వచ్చేసరికి ఇక్కడ మనము బోత్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ ఇంటర్న్షిప్స్ అనేది ఐటీఎం యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తుందండి. దీనికి కావాల్సిన అసిస్టెన్స్ అనేది కూడా సెకండ్ ఇయర్ నుండే యూనివర్సిటీ స్టూడెంట్స్కు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకు విత్ ఇన్ ఇండియా తీసుకుంటే స్టూడెంట్స్ కొంతమంది ఈ మధ్య కాలంలో అబ్రాడ్ వెళ్ళి ఇంటర్న్షిప్ చేసే స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. సో 1 to 3 months అనేది అబ్రాడ్కి వెళ్ళి కూడా ఏదైనా కంట్రీలో వాళ్ళు ఏదైతే ఒక స్పెషల్ కోర్స్ ఏదైతే అనుకున్నారో ఆ కోర్స్ పైన వాళ్ళు ఇంటర్న్షిప్ చేసి రావడానికి కూడా అవకాశం అనేది ఐటీఎం యూనివర్సిటీ కల్పిస్తుంది అనమాట. అలాగే ఇండియాలో కూడా చాలా కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్కు మనం ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేది కల్పిస్తున్నాం అనమాట. మనం లాస్ట్ ఇయర్ తీసుకుంటే కనుక 2023 అకాడమిక్ ఇయర్లో ఆల్మోస్ట్ 30% స్టూడెంట్స్ బీటెక్ పర్స్యూ చేసేవాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వాళ్ళు పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా సంపాదించారు. అంటే ఒక్కొక్క స్టూడెంట్ 15 to 40,000 మధ్యలో ఈ ఇంటర్న్షిప్ డ్యూరేషన్లో ఎర్న్ చేసుకోగలిగారు. సో అలాంటి ఆపర్చునిటీ కూడా ఐటీఎం యూనివర్సిటీ అనేది స్టూడెంట్స్కు కల్పిస్తుంది. అండ్ ప్లేస్మెంట్స్లో తీసుకుంటే సో మనకు ఇండస్ట్రియల్ కొలాబరేషన్ ఉంది అండ్ మంచి ఇంటర్న్షిప్స్ అనేది స్టూడెంట్ చేస్తున్నారు కాబట్టి ప్లేస్మెంట్స్లో ఆల్మోస్ట్ 6.5 lakh యావరేజ్ ప్యాకేజ్ అనేది బీటెక్లో ఉంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కు. అండ్ దాంతోపాటు 54 lakhs అనేది హైయెస్ట్ ప్యాకేజ్ అనేది అచీవ్ చేయగలిగారు 2024 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అనేది. సో ప్లేస్మెంట్స్ పరంగా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఐటీఎం యూనివర్సిటీ నార్త్ ఇండియన్ యూనివర్సిటీస్లో అంటే టాప్ యూనివర్సిటీస్తో కాంపీట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ క్యూఎస్ ఐగేజ్ ర్యాంకింగ్స్లో వచ్చేసరికి ప్లాటినం రేటెడ్లో ఉందండి ఈ యూనివర్సిటీ అనేది. అండ్ టైమ్స్ బీ స్కూల్ ప్లేస్మెంట్స్ ర్యాంకింగ్స్లో తీసుకున్న కూడా 4th ర్యాంక్లో అనేది ఇండియా వైడ్గా ఉంది. మధ్యప్రదేశ్లో తీసుకుంటే ఎంటైర్ మధ్యప్రదేశ్ స్టేట్లో నెంబర్ 1 ప్రైవేట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు అనమాట. సూపర్. సో మీరు ఇప్పటి వరకు చెప్పిన ఐటీఎం యూనివర్సిటీ గురించి డీటెయిల్స్ అన్నీ మాకు క్లియర్గా అర్థమయ్యాయి, చాలా నచ్చాయి. సో ఫెసిలిటీస్ దగ్గర నుంచి మొత్తం ఎడ్యుకేషన్, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్న గ్రూప్స్ గురించి అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో మాకు ఇప్పుడు అర్జెంట్గా ఏం కావాలంటే, నేను మిడిల్ క్లాస్ పేరెంట్స్కి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి అందించాలనుకునే వాళ్ళకి యూనివర్సిటీని సజెస్ట్ చేశాను. సో ఫీ స్ట్రక్చర్తో పాటు మాకు అడ్మిషన్ ప్రొసీజర్ ఇమ్మీడియట్గా చెప్పండి. సో ఇక్కడ ఫీజు వచ్చేసరికి అండి ఇది చాలా కాంపిటేటివ్ ఫీజు అనేది ఉంటుంది. సో మనము ఇప్పుడు సౌత్ ఇండియాలో హైదరాబాద్లో ఏదైనా ఒక మంచి యూనివర్సిటీ అనుకుంటే కనుక దాదాపు 20 lakhs పైనే బీటెక్ ప్రోగ్రామ్కి ఫీజు అనేది అవుతుందన్నమాట. సో ఐటీఎం యూనివర్సిటీలో సేమ్ క్వాలిటీ అనేది ఎడ్యుకేషన్ అనేది ఆఫర్ చేస్తుందండి. అండ్ 9,10,000 అనేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్, అంటే జనరల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ స్పెషలైజేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటికీ 9,10,000 ఇంక్లూడింగ్ హాస్టల్ అనేది ఉంటుందండి. అంటే ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్, ఎందుకంటే హాస్టల్ అనేది మ్యాండేటరీ అండి. స్టూడెంట్ 4 years కంపల్సరీ హాస్టల్లో ఉండాల్సిందే, క్యాంపస్ హాస్టల్లో. ఇది కాకుండా కోర్ బ్రాంచెస్ ఈసీఈ, మెకానికల్, సివిల్ ఇలాంటి బ్రాంచెస్కి వచ్చేసరికి ఈవెన్ అగ్రికల్చర్, ఇంజనీరింగ్ వీటన్నిటికీ కోర్ బ్రాంచెస్కు 7 lakhs విత్ హాస్టల్ అనేది ట్యూషన్ ఫీ 4 yearsకు ఉంటుందన్నమాట. అండ్ మనం ఇదివరకు మనము నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసాము. ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి 12 lakhs 4 yearsకి ఉంటుందండి. దీనికి విత్ హాస్టల్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కూడా కంపల్సరీ స్టూడెంట్ 4 years అనేది హాస్టల్లో ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ విషయానికి వచ్చేసరికి అండి, ఇంటర్మీడియట్లో 60% ఉంటే సరిపోతుందండి స్టూడెంట్కు. అండ్ దీంతోపాటు స్టూడెంట్స్కి వచ్చేసరికి ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఐటీఎం యూనివర్సిటీ. దీంట్లో మెరిట్ బేసిస్లో స్టూడెంట్స్కి అనేది అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ 3 లిస్ట్ అనేది యూనివర్సిటీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మెరిట్, సెకండ్ మెరిట్, థర్డ్ మెరిట్ కింద 3 categories స్టూడెంట్స్కి అనేది అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది.
జరుగుతూ ఉంటుంది. సో చూశారు కదండి, ఇంటర్లో 60% ఉంటే చాలు అంటున్నారు. సో అంత కొంచెం మీడియంగా చదివే పిల్లలైనా కూడా వీళ్ళు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్న కాన్సెప్ట్ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ ద్వారా ప్రాక్టికల్గా ఇంకాస్త నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు పిల్లలు. సో 10th వరకు మన చేతుల్లోనే పెట్టుకుంటాం. సో వాళ్ళకి బయట అందరితో ఎలా కలవాలి, కమ్యూనికేటింగ్ స్కిల్స్తో పాటు స్టడీస్తో పాటు సెక్యూరిటీ కూడా ఇస్తున్న యూనివర్సిటీ ITM యూనివర్సిటీ. సో మీరు ఒకసారి దాని గురించి ఆలోచించండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండి క్లారిటీ కావాలనుకుంటే కనుక 1కి 10 సార్లు పిల్లల గురించి పిల్లల భవిష్యత్తు గురించి అని నేను చెప్తాను కాబట్టి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను చాలా డౌట్స్ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. నమస్తే.